జీవితంలో కొందరిని మనం వెతుక్కుంటూ వెళ్తాం. కాని కొందరు వ్యక్తులు మాత్రం మనకు తెలియకుండానే మన జీవితంలోకి వస్తారు. ఇప్పుడు మనం అలాంటో ఒక చక్కని కథని తెలుసుకోబోతున్నాం. కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. లోకం తెలియకుండా తన పని మీద ఫోకస్ పెట్టి పని చేసే రకం. ఆ రోజు బయట వర్షం పడుతుండడంతో ఆఫీస్ పక్కనే ఉన్న కాఫీ షాప్కి వచ్చాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని వేడి కాఫీ ఆర్డర్ పెట్టాడు. తను ఆర్డర్ చేసిన కాఫీ టేబుల్ మీదకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి చేతిలో ఒక డైరీ, తడిసిన గొడుగుతో శృతి అనే అందమైన అమ్మాయి కూడా ఆ కాఫీ షాప్లోకి అడుగుపెట్టింది. కాఫీ షాప్ అంతా వర్షం వాళ్ల జనంతో నిండిపోవడంతో శృతికి వేరే ఎక్కడా సీట్ దొరకలేదు. కార్తీక్ టేబుల్ ఖాళీగా ఉండడం చూసి ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగింది. కార్తీక్ ల్యాప్టాప్ లోంచి తలెత్తి చూశాడు. ఒక్క క్షణం తను చూసిన ఆ కళ్ళు అతడికి ఎక్కడో చూసినట్టు అనిపించాయి. శృతి తన డైరీ ఓపెన్ చేసి ఏదో రాసుకోవడం మొదలుపెట్టింది. కార్తీక్ ఆ డైరీ వైపు చూశాడు. దానిమీద వాళ్ల కాలేజీ లోగో ఉంది. మీరు ఏబీసీ కాలేజీనా అని అడిగాడు కార్తీక్. శృతి ఆశ్చర్యంగా తలెత్తి చూసి అవును. మీకెలా తెలుసు అంది. అలా ఒక చిన్న కాఫీ టేబుల్ దగ్గర రెండు పరిచయం లేని మనసులు మొదటిసారి ఒకరినొకరు పరిచయం చేసుకున్నాయి. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నా అక్కడ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కాని ఆ ఒక్క సాయంత్రం వాళ్లని పాత మిత్రులుగా మార్చేసింది. శృతికి రాయడం అంటే ఇష్టం, కార్తీక్కి ఆర్ట్ అంటే ఇష్టం. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చాయి. ఆ రోజు కాఫీ షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయేంత వరకు వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వెళ్లేటప్పుడు ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు మార్చుకున్నారు. అది కేవలం ఒక ప్రయాణం, ముగింపు కాదు. అలా ఆ రోజు వారి పరిచయం ఒక అందమైన బంధానికి నాంది పలికింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ నుంచి రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ వరకు రోజంతా ఏం జరిగిందో ఒకరికొకరు చెప్పుకోవడం అలవాటుగా మారింది. శృతి రాసే కవితలకి మొదటి శ్రోత కార్తీక్ అయ్యాడు. కార్తీక్ గీసే పెయింటింగ్స్కి ఫస్ట్ క్రిటిక్ శృతి అయింది. వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఒకరి జీవితంలో ఒకరు భాగమైపోయారు. ఒకరోజు మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపించేంతగా ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్లకే తెలియదు. కార్తీక్కి శృతి నవ్వు చూస్తే చాలు ఆ రోజంతా ఉన్న అలసట మాయమైపోయేది. శృతికి ఏదైనా కష్టం వస్తే మొదట గుర్తొచ్చే పేరు కార్తీక్. కాని ఇద్దరిలోనూ ఒకటే భయం. ఎక్కడ ప్రేమ విషయం చెప్తే ఉన్న స్నేహం కూడా దూరమైపోతుందో అని ఇద్దరూ తమ మనసులోనే ఆ ప్రేమని దాచుకున్నారు. మాటల్లో వ్యక్తపర్చలేని ఆ భావన వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నా ఇద్దరూ మౌనాన్నే ఆశ్రయించారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శృతి కార్తీక్ని అర్జెంట్గా కలవాలని చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే శృతి ముఖం ఆ రోజు చాలా వాడిపోయి ఉంది. కార్తీక్ కంగారుగా ఏమైంది శృతి అని అడిగాడు. శృతి నెమ్మదిగా తల పైకెత్తి మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కార్తీక్. వచ్చే నెలలోనే నాకు నిశ్చితార్థం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. లోపల ప్రాణం విలవిలలాడుతున్నా పైకి మాత్రం ఏం మాట్లాడలేక అలా ఉండిపోయాడు. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని కార్తీక్ శృతిని అడగలేకపోయాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాతో వచ్చే అని శృతి చెప్పలేకపోయింది. సమాజం, కుటుంబం అనే రెండు బంధాల మధ్య వాళ్ళిద్దరి మౌనం వాళ్లని మరింత దూరం చేసింది. అలా శృతి చెప్పినట్టుగానే తనకి ఇంట్లో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి తేదీని కూడా నిర్ణయించారు. పెళ్లి రోజు దగ్గర పడుతోంది. శృతి
పెళ్లి కార్డు పట్టుకుని కార్తీక్ దగ్గరకు వచ్చింది. నువ్వు ఖచ్చితంగా రావాలి కార్తీక్. నువ్వు రాకపోతే నేను అస్సలు ఒప్పుకోను అని కన్నీళ్లతో అంది. కార్తీక్ బలవంతంగా పెదవులపై చిరునవ్వు తెచ్చుకుని తప్పకుండా వస్తాను శృతి అని మాట ఇచ్చాడు. ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి మండపమంతా మంగళ వాయిద్యాలతో మార్మోగిపోతోంది. శృతి పట్టు చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంది. కాని ఆమె కళ్ళు మాత్రం అక్కడ పెళ్లికి వచ్చిన జనంలో ఎవరికోసమో వెతుకుతున్నాయి. చివరకు దూరాన నిలబడి ఉన్న కార్తీక్ కనిపించాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు, అంతకు మించి ఎంతో బాధ. కార్తీక్ చేతులు జోడించి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. పెళ్లికొడుకు శృతి మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు కార్తీక్ కళ్లలోంచి ఒక కన్నీటి చుక్క కింద పడింది. తను అక్కడ నిలబడలేక ఏడుస్తూ బయటకు నడిచాడు. పెళ్లి అయిపోయాక శృతి రూంలోకి వెళ్ళింది. కార్తీక్ వెళ్తూ వెళ్తూ తన చేతిలో పెట్టిన గిఫ్ట్ బాక్స్ ఆమెకు గుర్తుకొచ్చింది. నెమ్మదిగా దాన్ని ఓపెన్ చేసింది. అందులో వాళ్లు మొదటిసారి కాఫీ షాప్లో కలుసుకున్న రోజు శృతి ఎలా ఉందో ఆ సీన్ని అద్భుతంగా పెయింటింగ్లా గీశాడు కార్తీక్. దాని కింద ఒక ఉత్తరం ఉంది. శృతి వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన శృతి, నువ్వు ఈ ఉత్తరం చదివేటప్పటికీ నీ మెడలో 3 ముళ్ళు పడిపోయుంటాయి. నువ్వు వేరే ఒకరి సొంతమైపోయుంటావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనస్సు నీకు దాసోహమైంది శృతి. కాని మన స్నేహం ఎక్కడ దూరమవుతుందో అన్న భయంతో ఎప్పుడూ చెప్పలేకపోయాను. నీ పెళ్లి ఆపగలిగే ధైర్యం నాకు లేదు. కాని నిన్ను కాకుండా వేరే ఎవరినీ నా మనసులో ఊహించుకోలేను. నీ జీవితం సంతోషంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇట్లు నీ కార్తీక్. అలా ఆ ఉత్తరం చదివిన శృతి కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. ఎందుకు కార్తీక్? ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు? ఒక్క మాట, ఒక్క ముక్క నువ్వు నాతో చెప్పి ఉంటే నేను అందరినీ ఎదిరించి నీ కోసమే వచ్చేదాన్ని కదా. నీ మౌనం మన ఇద్దరి జీవితాలను బలిచేసేసింది అని మనసులోనే చాలాసేపు ఏడ్చింది. కాని అప్పటికే కాలం దాటిపోయింది. కొన్ని ప్రేమకథలు పెళ్లి పీటల వరకు వెళ్తాయి. కాని కొన్ని అమర ప్రేమకథలు కేవలం జ్ఞాపకాలుగా గుండెల్లో మౌనంగానే ఉండిపోతాయి. కార్తీక్ ప్రేమ శృతి గుండెల్లో ఒక తీపి గుర్తుగా, ఎప్పటికీ ఆరని గాయంగా మిగిలిపోయింది. కార్తీక్ మరొక పెళ్లి చేసుకోకుండా అలానే ఒంటరిగా శృతి పంచిన జ్ఞాపకాలతో మిగిలిపోయాడు. నిజమే కదా. కొన్నిసార్లు మనం దాచుకునే మౌనం మన జీవితంలోనే అతిపెద్ద నష్టాన్ని మిగులుస్తుంది. కార్తీక్ ఆ రోజు ఒక్క మాట చెప్పి ఉంటే ఈ కథ ముగింపు ఇంకోలా ఉండేదేమో. ఈ హృదయానికి హత్తుకునే ప్రేమకథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కార్తీక్ చేసినట్టు మీలో ఎవరైనా ప్రేమను మనసులోనే దాచుకుని బాధపడుతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.